హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు పచ్చి కొబ్బరి, మామిడాళ్ళంతో పచ్చడి చేయబోతున్నాను. దానికోసం 3 పచ్చిమిరపకాయలు కూడా కోసుకుంటున్నాను. మామిడాళ్ళు అందరికీ తెలిసిందే అండి. కానీ తెలియని వారి కోసం చూపిస్తున్నాను. మనం ఈ విధంగా మామిడాళ్ళని కుండీల్లోనే పెంచుకున్నామంటే అన్ సీజన్‌లో మనకి మామిడికాయలు దొరకనప్పుడు ఈ మామిడాళ్ళని వేసి చేపల కూర చేసుకున్నామంటే కర్రీ చాలా బాగుంటుందండి. మామిడాళ్ళంతా కూడా తోలు తీసి క్లీన్ చేసుకోవాలి. మామిడల్లం, పచ్చిమిరపకాయలు, కొంచెం కల్లుప్పు వేసి అన్నింటినీ ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, పచ్చి కరివేపాకు కూడా వేసి మెత్తగా నూరుకోవాలి. మనం దీన్ని మిక్సీలో వేసే కంటే ఇలా బండలో వేసి నూరితే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత కొంచెం మిరప్పొడిని యాడ్ చేసుకోవాలి. అన్నింటినీ బాగా నూరుకోవాలి. ఇంకా చివరిగా చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ పచ్చడికి చిన్న ఉల్లిపాయలు అయితేనే చాలా రుచిగా ఉంటాయండి. ఇలా అన్నీ కూడా కొంచెం కచ్చాపచ్చగా నూరుకుంటే చాలండి, మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు కొబ్బరి పచ్చడి ఉండాల్సిందే అండి. వాళ్ళు మిక్సీలో వేయకుండా ఇలా మసాలా బండిలోనే నూరుతారు. ఇంకా ఎండు మెత్తలను కూడా నిప్పుల మీద కాల్చి చివరగా ఈ పచ్చళ్ళలో వేసి నూరుతారు. చాలా టేస్టీగా ఉంటుందండి. మా వారికైతే ఎండు మెత్తలు వేసి చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.